హలో ఎవ్రీవన్, చూస్తున్నారు కదా మీరు. ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేసి నాకు నెలకి 1 మంత్కి కేవలం 1 మంత్కి చాలా మనీ అనేది ఎర్న్ చేసిన. చూడండి, కేవలం 1 మంత్లోనే నాకు 257 మిలియన్ ప్లస్ వ్యూస్, $6,800+ వచ్చి జనరేట్ అయిపోయింది. సో జస్ట్ నేను కాపీ పేస్ట్ తోటి నేను ఇంత అమౌంట్ అయితే నేను జనరేట్ చేసిన. కావాలంటే ఇది చూడండి, ఇది యూఎస్ బేస్డ్ అకౌంట్. కావాలంటే చూడండి, నేను రిఫ్రెష్ చేశాను చూడండి ఒకసారి. కావాలంటే రిఫ్రెష్ చేసి చూసిన మీకు అదే వ్యూస్ అన్నీ ఉంటాయి. సో ఈ ఛానల్లో నేను కేవలం కాపీ పేస్ట్ చేసి నేను చాలా మంచిగా ఎర్న్ అయితే చేస్తున్నాను. చూడండి, కేవలం 1 డేకి $100, $200, $300 ప్లస్ మనకు జనరేట్ అవుతుంది. ఈ ఛానల్కి 3.8 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లాస్ట్ 28 డేస్లో 93 మిలియన్ ప్లస్ వ్యూస్, $4,000+. సో నేను చెప్తాను మీరు ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను క్లియర్గా మీకు 90 డేస్ కూడా నేను డాష్బోర్డ్ చూపిస్తాను. చూడండి, కేవలం 90 డేస్లో 382 మిలియన్ ప్లస్ వ్యూస్, $12,000 నాకు మంచిగా జనరేట్ అయితే అవుతుంది. చాలా మంచిగా ఎర్న్ అయితే చూస్తుంది. ఓన్లీ 1 డేలో $300, $400 దాకా జనరేట్ అయితే అవుతుంది ఈ ఛానల్కి. సో మీరు కూడా ఎలా ఎర్న్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఏ యాప్లో ఎడిట్ చేయాలి, ఎలా కాపీ పేస్ట్ చేయాలి వితౌట్ కాపీ రైట్స్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, అండ్ దీనికి ఎలాంటిది ల్యాప్టాప్ కానీ అవసరం లేదు. ఓన్లీ మీ మొబైల్లో చేసుకోవచ్చు మీరు ఎడిటింగ్ అనేది. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్లో అయితే వెళ్ళిపోతాం. సో ఈ ఛానల్ చూశారు కదా మీరు, విత్ ఓన్లీ కాపీ పేస్ట్ చేసి చాలా మంచిగా 100K+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఓన్లీ కాపీ పేస్ట్ చేసి చాలా మంచిగా. సో మీరు క్లిప్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తాను. చూడండి, Made the biggest mistake of his life when, after laying his wooden floor, he noticed he'd left a massive gap between 2 planks. First, he tried sticking double-sided tape on the floor and pressing a block against the plank to slide it forward, but the block kept... సో సింపుల్. ఏం లేదు, మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, టిక్టాక్ నుంచి కానీ, ఇలా ఏదైనా సోషల్ మీడియా నుంచి కానీ వీడియోస్ తీసుకొని కేవలం మీరు డబ్బింగ్ చేసుకుంటే చాలు, మీ వాయిస్ ఓవర్ ఇచ్చే చాలు, ఖాళీ వీడియోస్ అయితే బాగా వ్యూస్ వస్తాయి. సో ఈ ఛానల్కి చాలా మంచిగా రీచ్ అయితే వస్తుంది. అండ్ నేను దీనికి పాపులర్ వీడియోస్ అయితే చూడండి, 70 మిలియన్, 60 మిలియన్, 20 మిలియన్ అయితే ప్లస్ వ్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇది ఇంకో ఛానల్ 1.5 మిలియన్ అయితే దీనికి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా చూడండి, ఈ ఛానల్లో చాలా వీడియోస్ అయితే 100 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే క్రాస్ అయితే. సో మీరు కూడా ఇలా వీడియోస్ని క్రియేట్ చేసి మంచి వ్యూస్ అయితే ఎర్న్ చేయొచ్చు మంచిగా. సో ఇలాంటి వీడియోలు చాలామంది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారు, ఎలా డౌన్లోడ్ చేస్తారు, ఎలా ఎడిట్ చేయాలి వితౌట్ కాపీరైట్స్, మంచి వ్యూస్ రానికి ఇంకా ఏమేమి చేయాలో నేను క్లియర్గా మీకు ఎడిటింగ్తో సహా, క్లిప్స్తో సహా మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, చాలామంది చెప్తారు జస్ట్ కాపీ చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాలని చెప్తారు. కాకపోతే ఆ వీడియోస్కి కాపీరైట్స్ అనేవి చాలా వస్తాయి. మీరు ఇలాంటి వీడియోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. చూడండి, మీరు ముందుగా డిస్క్రిప్షన్స్ వెళ్ళి స్క్రోల్ చేసి కింద అక్కడ @ అని చూపిస్తుంది కదా. @ అంటే యూట్యూబ్, I అని ఉంటే ఇన్స్టాగ్రామ్, TT అంటే టిక్టాక్. సో అక్కడ మనం కాపీ చేసుకొని వెళ్ళి సో యూట్యూబ్ దాంట్లో సెర్చ్ చేయాలి. సో @ ఉంది కాబట్టి అది యూట్యూబ్ అనేసి వెళ్తారు. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డౌట్ రావచ్చు, ఈ వీడియో కనుక మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుందా రాదా అనేది. నేను మీకు డౌట్ క్లియర్ చేస్తాను. చూడండి, సో ఇప్పుడు దాకా కాపీ చేసుకున్న నేమ్ని సెర్చ్ చేస్తే చూడండి, చాలామంది చాలా రకాలుగా పెట్టుకున్నారు ఈ వీడియోని. కొంతమందికి అయితే 1.2 మిలియన్ వ్యూస్, 5 మిలియన్ వ్యూస్, చాలా ఎక్కువనే వ్యూస్ వచ్చినాయి ఈ వీడియోలకి. సో వీళ్ళకి కాపీరైట్ ఎందుకు రాలేదంటే వీళ్ళ వాయిస్ ఓవర్లో డబ్బింగ్ చేసుకున్నారు. సో అలా పెడితే మీ ఛానల్ మానిటైజ్ కూడా అవుతుంది, మంచి వ్యూస్ కూడా వస్తాయి. సో నేను ముందే చెప్పిన మీకు వీడియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో అనేది. మీకు సేమ్ స్క్రిప్ట్ కావాలంటే మీరు జస్ట్ చేయాల్సింది ఏం లేదు, మీరు వీడియోని కాపీ చేసుకొని గూగుల్కి వెళ్ళి మీరు యూట్యూబ్ వీడియో ట్రాన్స్లేటర్ జనరేటర్ అని టైప్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి. సో ఆటోమేటిక్ అది జనరేట్ చేస్తుంది. సో వీడియో నుంచి ఆ స్క్రిప్ట్ అనేది వచ్చేసింది. సో దాన్ని కాపీ చేసుకోండి. తర్వాత మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి నేను ఇచ్చిన ప్రాంప్ట్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు దాకా మీరు కాపీ చేసుకున్న స్క్రిప్ట్ని కూడా పేస్ట్ చేయండి. అప్పుడే మీకు మంచిగా ఒక స్క్రిప్ట్ అనేది
చాట్‌జీపీటీ మంచి అనలైజ్ చేసి మంచిగా ఒక స్క్రిప్ట్ అనేది ఇస్తుంది మీకు. దాన్ని కాపీ చేసుకోండి. సో మీకు మంచి వాయిస్ జనరేటెడ్ కావాలంటే 11 ల్యాబ్స్కి వెళ్ళండి. సో నేను చూపిస్తున్నా కదా సెట్టింగ్స్, అలా సెట్ చేసుకొని ఇలెక్స్ అనే వాయిస్ ఓవర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పటిదాకా మీరు చాట్‌జీపీటీలో కాపీ చేసుకున్న స్క్రిప్ట్ని పేస్ట్ చేయండి. సో 11 ల్యాబ్స్ వచ్చేసి మంచిగా మీకు వాయిస్ ఓవర్ అవుతుంది జనరేట్ చేస్తుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు మీరు ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలో క్యాప్కట్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇప్పుడు మన యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోని అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో వాల్యూమ్ని 0 చేసేయండి. సో నెక్స్ట్ మనం జనరేట్ చేసిన వాయిస్ని అయితే ఇందులో ఇంపోర్ట్ చేసుకోండి. 11 ల్యాబ్స్ నుంచి ఇంపోర్ట్ చేసిన వాయిస్ని మనం ఇలా ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ వాల్యూమ్ని ఫుల్ చేయండి. సో ఈ వీడియోని ఎలా క్రాప్ చేసుకొని ఎలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా చేసేయండి. మీకు మంచి వీడియో ఎడిటింగ్ అనేది వస్తుంది. మనం ఇంతకుముందు ఆ వీడియోలో ఎలా అయితే ఆ రౌండ్ సర్కిల్ అనేది చూసినామో అదే విధంగా మనం కూడా సేమ్ ఎడిట్ అయితే చేసుకుందాం. సో ముందుగా సర్కిల్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో అడ్జస్ట్ చేసినప్పుడు వీడియో అనేది మూవ్ అవుతుంటుంది, కానీ సర్కిల్ మాత్రం ఒక దగ్గరనే ఉంటుంది. సో మనం సర్కిల్ని ఏం చేయాలంటే కీ ఫ్రేమ్ని యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ తోటి మంచిగా ఎడిట్ చేసుకోవాలి. రెడ్ సర్కిల్ని హెడ్కి ట్రాక్ చేయాలి. హెడ్కి ట్రాక్ చేయాలంటే మనం కీని యాడ్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడే ఆ సర్కిల్ అనేది మన హెడ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఇలా వీడియో అనేది సెట్ అయిందా సెట్ కాలేదా అనేది. సో దీనికి మీరు ఒక యానిమేషన్ యాడ్ చేయండి. యానిమేషన్ యాడ్ చేసి ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇంకోటి మన ఫేస్కి యాడ్ అయ్యేటట్టు. సో మీరు ఎఫెక్ట్స్లో వెళ్ళి ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని 0.2 సెకండ్స్కి ఇంప్లిమెంట్ చేసేయండి. సో ఫ్రంట్ పార్ట్ అయితే మంచిగా ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్తో పాటు ఆ వీడియోలో యారో మార్కింగ్ని ఎలా యాడ్ చేయాలో, ఎక్కడ ఏ ప్లేస్మెంట్లో యాడ్ చేయాలో చూడండి మీరు. ఈ సర్కిల్ అండ్ ఈ యారో మార్క్ అనేది మనం గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఉంటాయి. దాంట్లో నుంచి మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి. సో మెల్లమెల్లగా ట్రై చేస్తేనే వీడియో అనేది చాలా మంచిగా ఎడిటింగ్ అనేది వస్తుంది. సో వీడియో మూవ్ అవుతుంది కాబట్టి యారో మార్క్కి కీ అనేది యాడ్ చేసుకోండి. దాని తగ్గట్టు వీడియోలో మనకి ఎలా ఎక్కడ కావాలో అక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడే యారో మార్క్ మంచిగా చూపిస్తుంది. సో యారో మార్క్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకే యూజ్ చేసుకొని మిగతా భాగం అయితే డిలీట్ చేసేద్దాం. దాని తర్వాత దీనికి కూడా ఒక మంచి ఎఫెక్ట్ అయితే అదే ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకుందాం. అప్పుడే చాలా మంచిగా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఈ సర్కిల్ అండ్ యారో మార్క్ అనేది మనం యూట్యూబ్లో చూసాం కదా, ఎలా అయితే అందరు యూజ్ చేస్తున్నారో మనం కూడా అలా యూజ్ చేసుకోవాలి. కాపీరైట్స్ అయితే ఏం రావు, దానివల్ల ఏం ఎఫెక్ట్ కాదు మన ఛానల్కి. సో ఇప్పుడు నేను సౌండ్ ఎఫెక్ట్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను చూడండి. సౌండ్ ఎఫెక్ట్ని చాలా పర్ఫెక్ట్గా యాడ్ చేయాలి. అప్పుడే మన వీడియోకి సెట్ అయ్యేలా యాడ్ చేసుకోవాలి. సో చూశారు కదా, చాలా మంచిగా దాన్ని యాడ్ చేసినాం. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి మీరు కూడా. సో ఈ సౌండ్ ఎఫెక్ట్ని కూడా మంచిగా ఇక్కడ మనం ప్లేస్మెంట్ యారో మార్క్ అయితే ఉందో అక్కడ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న సౌండ్ ఎఫెక్ట్ని వాల్యూమ్ ఫుల్ చేసేయండి. సో ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో సింపుల్, ఏం లేదు, నేను చూపించినట్టు వీడియో ఎడిటింగ్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ని చేసుకుంటే మీ వీడియో చాలా మంచి ఎడిట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఎంత క్లిప్స్ కావాలో అంతవరకే క్రాప్ చేసుకోండి. మిగతా
వేస్ట్ని డిలీట్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని 25% దాకా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే వీడియో సౌండ్ కన్నా బ్యాక్గ్రౌండ్ సౌండే ఎక్కువ వినిపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతవరకు అయితే మన వీడియో ఉందో అంతవరకు చూసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని క్రాప్ చేసుకొని డిలీట్ చేసేయండి. సో మనం ఎక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదో అక్కడ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ని వాల్యూమ్ని 1000% చేసేయండి. సో నెక్స్ట్ ఆటో క్యాప్షన్స్. మనం మాట్లాడేదంతా వర్డ్స్లో వస్తాయి, దాన్ని మీరు డైరెక్ట్గా జనరేట్ చేసుకోవచ్చు. ఆ క్యాప్షన్స్ని కరెక్ట్ మిడిల్గా మంచి వ్యూలో సెట్ చేసేయండి. క్యాప్షన్స్ని మన వీడియో సూటబుల్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. అప్పుడే వీడియోకి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం చిన్నగైనా పెద్దగా అయినా వీడియోకి ఎఫెక్ట్ పడుతుంది. సో మీరే చూసారు కదా, వీడియోని అయితే ఫుల్ క్లియర్గా మీ ముంగలే ఎలా ఎడిట్ చేసినాను, ఎలా మన సాంగ్ని యాడ్ చేసుకోవాలి, ఎలా వాయిస్ ఓవర్ని యాడ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. సో వీడియో సింపుల్గా ఎలా చేయాలో చూపించినాను. చాలామంది ఇలా ఎడిట్ చేసుకొని మంచిగా ఎర్న్ అయితే చేస్తారు, కానీ ఈ సీక్రెట్ అనేది ఎవరు చెప్పరు. సో ఇంత సింపుల్గా ఎడిట్ చేసుకొని మీరు కూడా మంచిగా వీడియో అప్లోడ్ చేసి